భారతదేశం హెవీ శాటిలైట్స్ ఎలా లాంచ్ చేయగలుగుతుంది? క్రయోజెనిక్స్ టెక్నాలజీ ఏంటి? అసలు చంద్రయాన్-1 ఇండియా మూన్ మీదకి వెళ్ళాలన్న ఆలోచన ఎప్పుడు కలిగింది? దాని వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఈరోజు మనతో లేరు. ఈరోజు ఆయన మరణించారు. ఆయనే కె కస్తూరి రంగన్ గారు. అనేక రంగాల్లో, అది స్పేస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, సైంటిఫిక్ ఇంక్విజిటివ్నెస్ కావచ్చు, ఏ రంగంలో అయినా సరే ఆయన అంటూ ఒక ముద్ర వేసి ఈ రోజున మనల్ని వదిలేసి వెళ్ళిపోయారనమాట. ఆయన చేసిన అద్భుతమైన పనులు ఒక్కసారి మనం తలుచుకుంటే భారతదేశానికి ఆయన ఇచ్చి వెళ్ళింది చాలా ఉందని తెలుస్తుంది. ఆయన ఇండియాస్ లూనార్ మిషన్, ఏదైతే చంద్రయాన్ మిషన్ ఉందో, ఇస్రో చైర్మన్గా ఆయన ఆ టైంలో దాన్ని లీడ్ చేశారనమాట. చంద్రయాన్-1 లీడ్ చేసింది కస్తూరి రంగన్ గారే. అంతేకాదు ఇండియాస్ పిఎస్ఎల్వి కానీ, జిఎస్ఎల్వి కానీ, వీటన్ని డెవలప్మెంట్లో కూడా ఆయన కృషి ఎన్నదగింది. ఆస్ట్రోఫిజిక్స్ రీసెర్చ్లో కూడా కస్తూరి రంగన్ గారు భారతదేశాన్ని లీడ్ చేశారనమాట. హై ఎనర్జీ ఎక్స్రే అండ్ గామారే ఆస్ట్రోనమీ, ముఖ్యంగా కాస్మిక్ ఎక్స్రే సోర్సెస్ సంబంధించి కూడా ఆయన చాలా రీసెర్చ్ చేశారు, మన చేత చేయించారు. తర్వాత ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఆయన అధ్యక్షతనే, ఆయనే దాన్ని లీడ్ చేశారనమాట. అంతేకాదు ఆయన 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు, నామినేటెడ్ ఎంపీగా పనిచేశారనమాట. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పార్ట్గా ఉన్నారు. దాంతోపాటు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి ఛాన్సలర్ అయ్యారు. చైర్మన్ ఆఫ్ కర్ణాటక నాలెడ్జ్ కమిషన్గా కూడా వ్యవహరించారనమాట. ఈ రకరకాల హైయర్ ఎడ్యుకేషన్ పాలసీస్లో ఆయన చేసిన కృషి ఎన్నదగింది. చాలా చోట్ల ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంబంధించి ఆయన చాలా కృషి చేశారనమాట. అన్నిటికన్నా గొప్ప విషయం, ఆయన వెస్ట్రన్ ఘాట్స్ సంబంధించి ఏదైతే వర్కింగ్ గ్రూప్ ఉందో దానికి చైర్మన్గా వ్యవహరించారు. వెస్ట్రన్ ఘాట్స్ని ఎలా కాపాడాలి అనే దాని మీద 2012లో ప్రభుత్వం 10 మంది సభ్యులతో ఒక కమిటీ వేసింది. దానికైనా చైర్మన్గా వ్యవహరించారు. భారతదేశం కె కస్తూరి రంగన్ గారికి అనేక అవార్డ్స్ ఇచ్చి సత్కరించింది. ముఖ్యంగా పద్మశ్రీ అవార్డు 1982లోనే ఆయనకు వచ్చింది. పద్మభూషణ్ అవార్డు 1992లో వచ్చింది. పద్మవిభూషణ్ అవార్డు 2000లో వచ్చిందనమాట. సో మొత్తం సైన్స్లో, ఎడ్యుకేషన్లో ఆయన చేసిన కృషి ఎన్నదగింది. ఒక మాటలో చెప్పాలంటే కె కస్తూరి రంగన్ గారి దార్శనికత వల్ల, ఆయన యొక్క విజన్ వల్ల, ఆయన యొక్క నాయకత్వం వల్ల మన దేశంలో సైన్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ నిజంగా ఒక స్టెప్ అహెడ్ వెళ్ళాయంటే దాన్ని అతిశయోక్తి అనలేము.